తెలంగాణ విమోచన దినోత్సవం భావితరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలలకు హైదరాబాద్ తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. హైదరాబాద్ విలీనం ఒక గొప్ప చరిత్ర అని, కానీ కొందరు ప్రబుద్ధులు చరిత్రను కాలరాశారని విమర్శించారు. మజ్లిస్ ప్రాబల్యంతో తెలంగాణ కోసం పోరాడిన వారిని విస్మరించారని అన్నారు. చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నమే తెలంగాణ విమోచన దినోత్సవం అని అన్నారు. విమోచన దినోత్సవం వేడుకల కోసం హైదరాబాద్కు వచ్చిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ కు బేగంపేట ఎయిర్పోర్టులో స్వాగతం పలికారు లక్ష్మణ్. సంవత్సరాలుగానే కేంద్ర ప్రభుత్వము ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం అనేది గత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేవలము మజ్లిస్ ఒత్తిడికి లొంగి గతంలో బీఆర్ఎస్ కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ రకరకాల పేర్ల మీద ఉత్సవాలు చేస్తున్నారు. కానీ ఎవరైతే ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రజాకార్లకు వ్యతిరేకంగా ధీరోచితంగా పోరాటం చేశారో అది షైబుల్లా ఖాన్ కానివ్వండి, కొమరం భీం కానివ్వండి, చాక లైలమ్మ, దొడ్డి కొమరే, వీళ్ళందరినీ కూడా స్మరించుకొని భావితరాలకు ఒక స్ఫూర్తినిచ్చే కార్యక్రమం. 13 మాసాలు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఈ యొక్క ప్రాంతం ప్రస్తుత తెలంగాణ, అప్పుడు హైదరాబాదు రాష్ట్రం మరి భారతదేశంలో విలీనం కావడం అనేది ఒక గొప్ప చరిత్ర. అటువంటి చరిత్రను కాలరాసినటువంటి ప్రబుద్ధులు మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత హోంమంత్రి అమిత్ షా గారు కూడా ఈ హైదరాబాదు ఆనాడు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తెలంగాణకు సంబంధించిన ప్రాంతాలన్నీ కూడా మరి విముక్తి కావడం, కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని ఉత్సవంగా జరుపుకుంటున్నప్పుడు కూడా తెలంగాణలో అంటే మజ్లిస్ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే వాళ్ళకు తలవొగ్గి ఆ రకంగా మరి ఎవరైతే స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం, స్వపరిపాలన కోసం, భారతదేశంలో విలీనం కోసం ఎవరైతే వారు పోరాటం చేశారో వాళ్ళని విస్మరించారు. ఆ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే కార్యక్రమే తెలంగాణ విమోచన. ఖచ్చితంగా గత 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అమరవీరులు ఎవరైతే మరి ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు కానివ్వండి, ఇది ఒక గొప్ప చరిత్ర. తెలంగాణ ప్రాంతం యొక్క ప్రజలు మరి ప్రతి అంశంలో కూడా స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, ఆనాడు భారతదేశ స్వాతంత్రం కోసమైతే కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమైతే కానీ గొప్ప చరిత్ర సృష్టించినటువంటి ఈ చరిత్రకాలను విస్మరించకూడదనే ఉద్దేశంతోనే మోదీ ప్రభుత్వం మరి ఈ రకంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం, గత స్మృతులన్నీ కూడా వెలుగులోకి రావడం, ఆ ఉద్యమకారులు ఎవరైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళు స్మరించుకొని భావితరాలకు ఒక స్ఫూర్తి ప్రేరణించే